ప్రకృతిని ప్రేమించమని చాటు చెప్పిన గోవర్ధన గిరిధారి అద్భుత గాథ. ద్వాపరయుగంలో వృందావన ప్రజలంతా ఏటా ఇంద్రయాగం చేసేవారు. దేవతలకు రాజైన ఇంద్రుడు కరుణిస్తేనే వర్షాలు కురుస్తాయని, అప్పుడే పంటలు పండుతాయని వారి నమ్మకం. అందరూ హడావుడిగా పనుల్లో ఉండగా చిన్నారి కృష్ణుడు తండ్రి నందుడి దగ్గరకు వెళ్లి ఒక ప్రశ్న వేశాడు. నాన్నా, కంటికి కనిపించని ఇంద్రుడి కోసం ఈ ఆర్భాటం ఎందుకు? మనకు పచ్చని గడ్డిని ఇచ్చేది, మన పశువులను కాపాడేది, మనకు నీడను ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతం కదా. మనకు జీవనోపాధిని ఇచ్చే ప్రకృతిని వదిలి ఎవరో వస్తారని పూజించడం ఎందుకు అని అడిగాడు. శ్రీకృష్ణుడి మాటల్లోని నిజం బృందావనవాసులకు అర్థమైంది. ఇంద్రయాగాన్ని ఆపి అందరూ కలిసి ఆ గోవర్ధనగిరిని భక్తితో పూజించారు. కాని ఈ మార్పు ఇంద్రుడికి ఆగ్రహం తెప్పించింది. సామాన్య మానవులు తనను కాదని ఒక కొండను పూజిస్తారా అని అహంకారంతో ఊగిపోయాడు. బృందావనాన్ని నాశనం చేయమని మేఘాలను ఆజ్ఞాపించాడు. చూస్తుండగానే ఆకాశం నల్లగా మారిపోయింది. పిడుగులు పడుతున్నాయి. కుండపోతగా వాన కురుస్తోంది. ఊరంతా నీట మునిగిపోతోంది. పశువులు, పక్షులు, ప్రజలు భయంతో వణికిపోయారు. కృష్ణ, నీ మాట విని తప్పు చేశామా? మమ్మల్ని కాపాడు అని అందరూ ఆ బాలుణ్ణి వేడుకున్నారు. అప్పుడా నందనందనుడు చిరునవ్వు నవ్వి, భయం వద్దు, ఈ గోవర్ధనగిరి మనల్ని రక్షిస్తుంది అన్నాడు. అందరూ చూస్తుండగానే ఆ చిన్నారి కృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేలుతో ఆ భారీ పర్వతాన్ని సులువుగా పైకి ఎత్తాడు. ఒక పెద్ద గొడుగుల ఆ కొండ బృందావనవాసులకు ఆశ్రయమిచ్చింది. 7 పగళ్ళు 7 రాత్రులు. బయట వర్షం బీభత్సం సృష్టిస్తున్నా ఆ కొండ కింద ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. కృష్ణుడి దైవిక శక్తిని చూసి అందరూ పరవశించిపోయారు. చివరికి ఇంద్రుడి అహంకారం అణిగిపోయింది. తను ఎదురు నిలిచింది సామాన్య బాలుడితో కాదు, సాక్షాత్తు ఆ పరమాత్ముడితో అని గ్రహించి మోకరిల్లి క్షమాపణ కోరాడు. మిత్రులారా, ఆచారాలు ముఖ్యం, కాని వాటి వెనుక ఉన్న అర్థం అంతకంటే ముఖ్యం. ప్రకృతిని ప్రేమించడం, మాట్లాడే శక్తులను గౌరవించడమే నిజమైన భక్తి అని కృష్ణుడు నిరూపించాడు. జ్ఞానంతో కూడిన విశ్వాసమే మనల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే ఇతరులతో పంచుకోండి. మరో అద్భుతమైన గాథతో మళ్ళీ కలుద్దాం. సెలవు.